స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప. అయ్యప్ప భక్తులందరికీ కూడా ఈ సంవత్సరం మాల ధరించినటువంటి అయ్యప్ప భక్తులందరికీ మన యొక్క ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వం 3 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక బస్సుల గురించి పూర్తి సమాచారం మీకు ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. మీరు ఇంతకుముందు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని షేర్ చేయగలరని కోరుకుంటున్నాం. స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప. మన యొక్క ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వం ఈ ప్రత్యేక బస్సులని డిసెంబర్ 12వ తారీఖు వరకు కూడా ఈ యొక్క ప్రత్యేక బస్సులన్నీ కూడా అందుబాటులో ఉండటం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ప్రత్యేకమైన సదుపాయాన్ని ఉపయోగించుకొని శబరిమలలోని అయ్యప్ప దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క యాత్రలన్నీ కూడా మనకు సామాన్యుడికి అందుబాటులో గల బడ్జెట్లోనే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రత్యేక బస్సుల యొక్క వస్తువులను ఉపయోగించుకోగలరని కోరుకుంటున్నాను. ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క యాత్రకు సంబంధించి 3 రకాల యాత్రల బస్సులను 3 యాత్రల సదుపాయాన్ని కలిగించడం జరిగింది. అందులో ఒకటి శీఘ్రయాత్ర, రెండవది సత్వర యాత్ర, మూడవది యాత్రా సర్వీస్. ఈ 3 యాత్రా సర్వీసులు మన యొక్క అయ్యప్ప భక్తులందరూ కూడా ప్రత్యేకమైన బస్సులని ఈ యొక్క 3 భాగాల కింద నిర్వహించడం జరిగింది. మొదటిది వచ్చేసి శీఘ్రయాత్ర. ఇది వచ్చేసి 5 రోజుల యాత్రగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మొదటగా ఇది విశాఖపట్నం నుంచి బయలుదేరి విజయవాడ మీదుగా ఎరుమేలి, పంబ, సన్నిధానం చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో శ్రీపురం, కాణిపాకం, విజయవాడ చేరుకుంటుంది. ఇలా ఈ యొక్క శీఘ్రయాత్ర యొక్క బస్సుని మన యొక్క సూపర్ లగ్జరీ బస్కి 6,600 ఒక్కొక్కరికి మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అలాగే ఇంద్రా ఏసీ సర్వీస్ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంద్రా యొక్క ఏసీ సర్వీస్ బస్సు వచ్చేసి ఒక్కొక్కరికి 8,500గా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రెండవది సత్వర యాత్ర. ఈ యొక్క సత్వర యాత్రలో మన యొక్క యాత్ర వచ్చేసి 6 రోజులు ఉంటుంది. ఇది విశాఖపట్నం మీదుగా బయలుదేరి విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవాని, పళని, ఎరిమేలి, పంబ ఇలా మన యొక్క ప్రయాణం మొదలవుతుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి, శ్రీకాళహస్తి, అన్నవరం మీదుగా మళ్ళీ విశాఖపట్నం చేరుకుంటుంది. దీని యొక్క ధరని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సూపర్ లగ్జరీని 7,000కు ఒక్కొక్కరికి నిర్ణయించింది. అలాగే ఇంద్రా ఏసీ సర్వీస్కి వచ్చేసి 9,000 రూపాయలను ఈ యొక్క ధరను నిర్ణయించింది. మూడవది వచ్చేసి యాత్రా సర్వీస్. ఈ యొక్క యాత్రా సర్వీస్ యొక్క మొత్తం టోటల్ ప్రయాణం వచ్చేసి 7 రోజులు. ఇది మనకు విశాఖపట్నం నుంచి మొదలుకొని విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవాని, పళని, ఎరుమేలి, పంబ మీదుగా మన యొక్క యాత్ర కొనసాగించడం జరుగుతుంది. అలాగే తిరుగు ప్రయాణంలో మదురై, రామేశ్వరం, తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ, ద్వారంపూడి, అన్నవరం మీదుగా మనకు విశాఖపట్నాన్ని చేరుకోవడం జరుగుతుంది. ఈ యొక్క యాత్రా సర్వీస్ బస్సును సూపర్ లగ్జరీ బస్కి 7,600 నిర్ణయించింది. అలాగే ఇంద్రా ఏసీ సర్వీస్ బస్సును 10,000 రూపాయలుగా నిర్ణయించింది. కాబట్టి అయ్యప్ప భక్తులందరూ కూడా ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేక బస్సు సదుపాయాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని అయ్యప్ప దర్శనానికి చేసుకొని ప్రశాంతంగా తమ యొక్క అయ్యప్ప పూజను, దీక్షను సంపూర్ణం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే మరికొన్ని ముఖ్యమైనటువంటి అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి అన్నీ కూడా మన యొక్క ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క వీడియోకి లైక్ చేసి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప.